రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నామన్నారు మాల మహానాడు చైర్మన్ చెన్నయ్య. తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తి కాకా అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లిన గొప్ప మహనీయుడు కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. హైదరాబాద్ ట్యాంకుబండపై కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చెన్నయ్య. 5వ జయంతి అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో జరుపుకోవాలని ఘనంగా జరుపుకుంటున్నారు. అందుగురించే కాకా గారు ఎంతో తెలంగాణ గురించి ఎంతో బాధపడి నా తెలంగాణ నాకు వచ్చిన దగ్గర అని పోరాటం చేసిన ఘనత కాకా గారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో గుడిసెలు వేయించి అందరికీ ఎస్సీ బీసీ మైనారిటీలకు గుడిసెలు వేయించి అందరినీ కాపాడిన బాధ్యత ఎస్సీ బీసీలను కలుపుకొని పోయిన ఘనత కాకా గారిదని కూడా మనం చేయాలి. అందుగురించే పెద్ద దిక్కులాగా ఉండి కాకా గారు అందరికీ సేవలు చేసుకుంటూ కాకా గారు తెలంగాణ రావాలంటే ఎవరి నుండి కాలేదు, అందరూ వచ్చి కాకా గారిని అడిగిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి అడిగిండ్రు. అంటే సోనియా గాంధీని మాట్లాడి తెలంగాణ ఇస్తావా లేదా అని మాట్లాడిన ఘనత కాకా గారిదని కూడా మనం చేస్తున్నాను. ఏంటంటే తెలంగాణ వచ్చిన దగ్గర నేను తెలంగాణను చూసే తులసి ఆశ పెడతాను కూడా నిమ్స్లో ఉండి హాస్పిటల్లో ఉండి పలికిన ఘనత కాకా గారిదని కూడా మనం చేస్తున్నాను. అందుగురించేనే తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చేదాడు ఆయన పానం విడిచిండు. అంత బాధ్యత గల్ల కాకా గారు అంత ఎస్సీ బీసీ మైనార్టీలను అందరు కలుపుకొని పోయి మాట్లాడిన ఘనత కాకా గారిదని కూడా మనం చేసుకుంటూ ఈరోజు అందరూ ఎక్కడున్న అక్కడ ఘనంగా జరిపించాలని జయంతులు మొత్తం నడపాలని పిలుపునిచ్చడం అందరూ మంచిగా చేస్తున్నారు. జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్.